రైల్వే కోడూరు, పుల్లంపేట, ఓబులవారిపల్లె, చిట్వెల్, పెనగలూరు 5 మండలాలు ముమ్మరంగా ప్రచారం బ్రహ్మరథం పడుతున్న ఓటర్లు ముక్కా రూపానందరెడ్డి ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం 5 మండలాలు ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఆరవ శ్రీధర్, ముక్కా రూపానందరెడ్డి భార్య వరలక్ష్మి, కోడలు రిషికారెడ్డి, పెనుగలూరు మండల తెలుగుదేశం యువత నాయకులు ధనుంజయ నాయుడు డోర్ టు డోర్ తిరుగుతూ సూపర్ 6 పథకాల గురించి వివరించారు. గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి జనసేన అభ్యర్థి ఆరవ శ్రీధర్ను, కమలం పుష్పంకు ఓటు వేసి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకోవాలని కోరారు. జగన్ పోవాలి, చంద్రబాబు రావాలి. జగన్ ప్రభుత్వంలో అభివృద్ధి నిలిచిపోయింది. బాబు వస్తే అభివృద్ధి కొనసాగుతుంది. చంద్రబాబును గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తాడు. ఇసుక మాఫియాను అరికడతాడని అన్నారు. ఎన్డీఏ కూటమి అయిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తల, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేశారు. ఉన్నా లోపల
రైతులు ఉండే వాళ్ళకైతే సంవత్సరానికి 20,000 అకౌంట్లో పడుతుంది. మంచి పథకాలు ఉన్నాయి. మన చంద్రబాబు గారు సీఎం అవ్వాలి. 15,000 డబ్బులు వేస్తారు నెలకు వచ్చే. వాళ్ళ బిడ్డకి 2 3 ఏం జరిగిందంటే ఎక్కడ భూమి గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడ ఉంటే 100 ఎకరాలు 50 ఎకరాలు దోచేసినారు. ఎవరు పాటికి వాళ్ళు ఎవరొకరు పేర్లతో ఎస్సీలో వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు పెట్టేది పట్టాలు చేసుకునేది అమ్ముకునేది చేశారు ఇంతకు ముందు ఉన్న వాళ్ళు. ఇప్పుడు మేము చెప్తున్నాం కదా, మేము అలాంటి వాళ్ళం కాదు. ఎక్కడన్నా గవర్నమెంట్ భూమి ఒక 10 ఎకరాలు 50 ఎకరాలు 100 ఎకరాలు ఉండిందనుకో, ఇప్పుడు మీ పంచాయతీ ఉంది, మీ పంచాయతీలో ఎక్కడైనా గవర్నమెంట్ ల్యాండ్ ఉండిందనుకో, మేము రావడం ఫస్ట్ మన గవర్నమెంట్ వస్తాను మేము చేసేది. మిమ్మల్ని రైతులు చేస్తాం, మేము రైతులు చేసి అప్పుడు వస్తుంది మీకు భూమి. ఇంత ముందు ఉన్న లేదంటే దొరలు వాళ్ళు చేసుకోవడం ఊరు భూములు ఆ ఊరోళ్ళకి పేదోళ్ళకి పంచి పెడతాము. అవసరమైతే మా సొంత డబ్బులు బోర్లు లేపించి మిమ్మల్ని రైతులు చేస్తాం. మేము వచ్చింది అందుకే, మాకు రాలేదు, మేము చేయాలని వచ్చింది. ఫస్ట్ కొబ్బరికాయ కొట్టాలంటే పెనకలూరు మండలంలోనే కొడతా అని చెప్పా. డెవలప్మెంట్ అనేది పెనకలూరు మండలంలో స్టార్ట్ చేస్తాం మేము. మేము ఈ మధ్య పెనకలూరులో 1 సంవత్సరం కిందట ఐ క్యాంపు పెట్టాము. కంటి ఆపరేషన్లు చేయించాము. ఖచ్చితంగా ఎంతమందికి ఆపరేషన్ చేయించాము? 250 మందికి ఆపరేషన్ చేయించినాం. 5,000 మందికి అద్దాలు ఇప్పించాము. ఇంకా ఫౌండేషన్ మేమైనా సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీ. ఇలాంటి మంచి మంచి పథకాలు ఉన్నాయేమో తప్పకుండా చంద్రబాబు గారు సీఎం చేసుకోవాలి. ఇలాంటి మహిళలకి 3,000 నుంచి 4,000 వస్తుంది. మాకు తెలిసిన సంవత్సరానికి 3 సిలిండర్లు వస్తాయి. ఎక్కడికి వెళ్ళినా బస్సులో ఛార్జీ ఉండదు. బిడ్డలు ఎంతమంది చదువుకుంటున్నా అంతమందికి ఒక్కొక్క 15,000 వస్తుంది. తప్పకుండా మీకు చెప్పినట్టువన్నీ నేను చేసి చూపిస్తాను. వీటిలో ఏది రాకపోయినా ఈ బాబు గారు చెప్పిన పథకాలు ఏ రాకపోయినా కూడా వెంటనే మీరు కలవచ్చు. ఫోన్ చేసినా చార్జ్ చేయండి. తప్పకుండా బాబు గారు చేయించాలి. ఇట్లా బాగాలేదు. చంద్రబాబు గారు సీఎం అంటారు. తప్పకుండా మమ్మీ 3,000 పెన్షన్ 4,000 వస్తుంది. నీలాంటి వాళ్ళు ప్రతి నెల 10. అవకంతా మారిపోతాం ఈజీగా. ఎంపీని గెలిపించాలి. సరేనా, మీరు వేయాలి, అందరితో వేయించాలి. రావాలి.